నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మహిళలు అన్ని రంగాల్లో ముందుండి స్వయం శక్తి ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా ప్రభుత్వం ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా వనితా టీ క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇంకొంతమంది మహిళల జీవితాల్లో వెలుగును నింపనుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, పీడీ వసంత, డిఆర్డీఓ, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఆలోచనతో చాలా మంది కూడా వెనుకబడతా ఉంటారు. కానీ మనం ఎట్లా ఆలోచిస్తున్నామో అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అంతే ఆలోచిస్తారు. రేపు వాళ్ళు వచ్చి ఏదైనా చేయాలనుకున్నా కానీ అంతే ఆలోచిస్తారు. మీరెవ్వరూ కూడా మహిళలు, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళకి చెప్తున్నా, ఒక మహిళ ఎమ్మెల్యేగా మీకు ఏ రకంగా సపోర్ట్ కావాలన్నా కానీ మీకు అండగా నేను ఉంటా. ఇంకొకటి, మహిళలు మొదటిసారి మైకు పట్టిన అంతకన్నా ముందు ఎప్పుడు కూడా మైకు పట్టలే, ఎప్పుడు కూడా ఏమి మాట్లాడలేదు. మైక్ అంటేనే నాకు అడలు. స్కూల్లో అయినా, కాలేజ్లో అయినా, ఎక్కడ సెమినార్ అయినా రోజు నాది యాబ్సెంట్ ఉండేది. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రైతులు తీవ్ర వర్షాభావ ప్రభావంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే సమీక్షల పేరిట కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వర్షాలు లేక బోర్లు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో పాలకులకు ముందస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయాక అనేక ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు ఏర్పడి ఏ కాలంలో లేని విధంగా ఈ సంవత్సరం వచ్చి ఇట్లా నష్టం జరిగిపోతుందన్న ఆలోచనతో ప్రతిరోజు నిత్యం దయాకర్ రావు గారి గురించి మంది ఫోన్ల ద్వారా ఒకటే ఫోన్లు చేసి, సార్ మాకు గోసపడతా ఉన్నాం, మాకు నీళ్లు రావట్లేదు, మీరు ఉన్నప్పుడు నెల రోజుల ముందే ఈ చెర్లని నిండి నీళ్ళు వచ్చేది అని ప్రతిరోజు దయాకర్ రావు గారిని ఫోన్ చేసి వేడుకుంటా ఉన్నారు. మేము తప్పు చేసినాం, ఏదో ఒకటి జరగరాని, అది ఏమైన చర్యను అనుకోని సందర్భంలో ఇట్లా జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని అరిగోసపడతా ఉన్నారు. ఇది సందర్భం కాదు. మీ అందరికి కూడా దయచేసి ఈ సమీక్ష ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన గన్పూర్ రిజర్వాయర్ ను ఎంబడే ఆ గేట్లు తెరిచి మన అందరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. ఆ యొక్క గన్పూర్ రిజర్వాయర్ కింద ఆయకట్టు 20,000 ఎకరాలు 54 చెరువులు అన్ని కూడా నిండడానికి అవకాశం ఉన్నది. ఒక 2 నుంచి 3-4 రోజులలో మనకు నీళ్ళు ఇస్తే 54 చెరువులు 20,000 ఆయకట్టు మనకు నీళ్ళు అందిస్తే ఈ యొక్క రైతాంగం అంతా బాగుపడుతుంది. దానికి మీరు ముందుండి చేయాలి తప్ప ఈ సమీక్షలు పెట్టి టైం వేస్ట్ చేసి ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. రైతాంగం అరవైగోసపడతా ఉన్నారు. మీరు కాక ఈ 2-3 రోజులలో రేపటి వరకు కాక రైతులకు నీళ్ళు ఇచ్చి వదలకుంటే దయాకర్ రావు గారికి ఆల్రెడీ ఆమె అందరం కూడా రైతులందరూ కూడా ఇన్ఫర్మేషన్. జల్సాలకు అలవాటు పడి మెకానిక్ వృత్తిని అడ్డుగా పెట్టుకుని దొంగతనాలు చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది నిందితులపై జైనత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 7గురిని అరెస్ట్ చేసి 4గురిని రిమాండ్కి పంపించామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన జైనత్ సిఐడి సాయినాథ్, ఎస్ఐ గౌతమ్, సిబ్బంది వికాస్, నరేష్లను ప్రత్యేకంగా అభినందించారు. दूसरा गाड़ी का लगा ये वो इंजन चेंज कर, लाइसेंस नंबर तो सेम रहेगा, 2 गाड़ी को नंबर प्लेट चेंज कर. సో ఏమేమి సెక్షన్ 420 పెట్టుకున్నారా, 468 సెక్షన్ పెట్టలేదు, 201 లేదు, 201 ये कैंपर है इंडेक्स का అండ్ ఎఫ్ఐఆర్ అన్నీ అయినాయా? 6 है సిర్పూర్లో అయింది, సిర్పూర్లో సీతాబాద్, మహారాష్ట్ర జైనత్ జిల్లా మహారాష్ట్ర. ఇది సో ఇప్పుడు ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సిందర్పూర్ మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని 4585 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5,62,00,000 వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంతో తల్లికి కొడుక్కి ఉన్న అవినాభావ సంబంధం ఉందన్నారు. మీ దీవెనలతో 18 నెలల క్రితం ఇక్కడి నుంచి కనీవిని ఎరగని మెజారిటీతో గెలిపించారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్, బీమా, ప్రమాద బీమా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి వేయటమే కాదు, వరికి మద్దతు ధర ఇయటమే కాదు, మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్ కి 500 రూపాయలు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేసింది మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా అనేక రకాలుగా ఇక రైతు భరోసా ఉంది. ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరానికి 2 విడతల్లో ఇస్తే 12,000 రూపాయలు 2 విడతల్లో మొన్ననే ఇచ్చాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మీ సెల్ ఫోను టింగ్ 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 అనే విధంగా 9,000 కోట్ల. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. అనంతరం గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని, పాఠశాలల్లోని పిల్లలకు విషజ్వరాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లాస్ట్ టైం సీరియస్ ఉన్నారు వాళ్ళకన్నా చాలా బాగా కావాలి. ఈ 10th ప్రాపర్ తర్వాత ఇదే మనం చదువుతున్నామంటే ఇంత ఇబ్బంది మంచి కాలేజ్ ఇంకా ఎక్కువ ఈ నెక్స్ట్ 8 months ప్రాపర్ చదువుతుంది. తర్వాత అందరూ 9 స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ తండాకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తండాకు చెందిన రాహుల్ అనే యువకుడు జాతీయ ఎస్టీ కమిషన్ కు ఢిల్లీలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఢిల్లీ నుండి ఆ తండా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ సందర్శించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో సిర్గాపూర్ మండలంలోని గైరాన్ తండాకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ఢిల్లీలో పీహెచ్డీ విద్యాభ్యాసం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం కోసం ఢిల్లీ ఉన్న జాతీయ ఎస్టీ కమిషన్ కు కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాడు. దీంతో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోద్ హుస్సేన్ నాయక్ తండాను సందర్శించారు. గిరిజనులు తమ గోడును వివరించారు. 3 నెలల్లో తండాకు బ్రిడ్జితో పాటు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను ఆదేశించారు. చాలు 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 భయమాన ఢీలో చాలు చాలు తొందరగా శ్రమపడ్డరు చాలాసార్లు చెప్పిరంట మీరు. అయినా ఇక్కడున్న
రాజకీయ నాయకులకైనా అధికారులకు చలనం లేకపోవడం ఉండొచ్చు. సిగ్గుచేటు ఉండొచ్చు వీళ్ళకు. ఎందుకంటే మాట అనకూడదు, ఇంత పెద్ద వర్డ్ చెప్పడం చాలా బాధాకరమైన. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా రోడ్డు లేని తాండాలు ఉన్నాయని చాలామంది అంటుండే. బంగారు తెలంగాణ అయింది, బంగారం ఏదో అయిపోయింది అని అన్నారు కదా, నాయకులు అంటుంటారు, చెప్తుంటారు కదా. ఇప్పుడు మీరు ఇలా చూసిరు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ NCST ఈ ఫిర్యాదు రావడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని కొన్ని తాండాలు గ్రామాలలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వస్తే నేను రావడం జరిగింది. కానీ వాళ్ళు రాసిన దానికన్నా అధ్వానంగా ఉంది. మిత్రమా, సెక్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖానాపూర్ బస్టాండ్ ఏరియాలోని ఒక గోల్డ్ షాప్ కు దొంగలు వెళ్లి తారాన్ని ఇనుపరాడ్తో పగలగొట్టి షట్టర్ను షాప్లో ఉన్న బంగారు వెండి ఆభరణాలు చోరీ చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ కేసును 3 రోజుల్లో ఛేదించి నిందితులను పట్టుకోవడం జరిగిందని, జిల్లా పోలీసులు ప్రజల రక్షణ కోసం కట్టుబడి ఉన్నారని, ఏవైనా అనుమానాస్పద చట్టవిరుద్ధ కార్యకలాపాలుంటే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషించాయని, అందరూ సీసీ కెమెరాలు అమర్చుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఏంటంటే మద్యం తాగుతూ డబ్బుల కోసం అనేసి షట్టర్ లిఫ్టింగ్ చేశారు. లాస్ట్ వీక్ లో మన ఉమ్రీ విలేజ్ వీళ్ళు ఉమ్రీ నుంచి వైసా నుంచి ఈ కనకాపూర్ వైపు వచ్చారు. వచ్చి అక్కడ 2 షట్టర్స్ లిఫ్ట్ చేశారు. 2 షట్టర్స్ లిఫ్ట్ చేసి శ్రీవారి మొత్తం తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక బైక్ కూడా దొంగతనం చేశారు కనకాపూర్లో. ఫస్ట్ ముగ్గురు కలిసి ఒక బైక్ మీద వచ్చారు. వచ్చినాక కనకాపూర్లో ఇంకొక బైక్ దొంగతనం చేశారు. దాంతోపాటు షట్టర్ స్లిప్ చేసి సిల్వర్ గోల్డ్ అంతా కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాని నుంచి తర్వాత మళ్ళా రిటర్న్ లో వెళ్ళిపోతూ ఈ గుంటాల దగ్గర కళ్ళు 2 షాప్స్ అక్కడ కూడా షట్టర్ స్లిప్ చేశారు. అక్కడ వాళ్ళకి పెద్దగా దొరకలేదు, స్మాల్ అమౌంట్ తీసుకున్నారు. సో వెళ్ళిపోయి తర్వాత మన సిఐ గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో మన ఐఎస్పీ రాజేష్ మీనా పనిచేశాడు. తర్వాత పక్కనేమో కనకాపూర్లో పనిచేశాడు. వెల్డింగ్ షాప్. కోనసీమ జిల్లా రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారి మన్ననలు పొందేందుకు కృషి చేస్తానని జనసేన నాయకులు శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు దాట్ల కృష్ణంరాజు అన్నారు. కూటమి నాయకులు అభిమానుల సమక్షంలో శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు దాట్ల కృష్ణంరాజు, డైరెక్టర్లుగా పిండి వెంకట సత్యనారాయణమూర్తి, కొప్పిశెట్టి వీరరాఘవులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కల్వకొలను తాతాజీ, దెందుకూరి సత్యబాబురాజు, యాళ్ల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పిండి వెంకట సత్యనారాయణమూర్తి. ఈ లక్ష్మీనరసింహ సేవా సంఘం సొసైటీకి డైరెక్టర్ గా నన్ను ఎన్నుకున్నారు. ఈ రోజు నుంచి ఈ సొసైటీలో ఏ విధమైన అవకతవకలు లేకుండా, ఏ విధమైన లోటుపాట్లు లేకుండా, ఏ రైతు ఏ ఆపద వచ్చినా నా శాయశక్తుల్లో కృషి చేసి మొత్తం రైతులందరినీ మేము ఏం కావాలో ఏంటో కోరుకున్నా ఆయనే ఇస్తాం. మేము పట్టుకొచ్చి ఇస్తాం ప్రభుత్వం తరపున. ఏమన్నా అవసరం అయితే చైర్మన్ గారు సలహా పొంది ఆయన సలహా ప్రకారం, ఆయన ఇష్టం ప్రకారం మేము నడుచుకోవడానికి, సొసైటీలో అన్ని చేసుకోవడానికి మేము ఎప్పుడు సొసైటీకి అనుసరించుకుంటాం. సొసైటీ ఎన్నికలు జరిగినాయి. అలాగే ఈ ఎన్నికల్లో మన దాట్ల కృష్ణరాజు గారు, అలాగే మన పిండి సత్యనారాయణ గారు, అలాగే మన రాఘవుల గారు ఎన్నికయ్యారు. మాకు ఎంత ఆనందంగా ఉంది. ఈ అవకాశం జనసేనకి ఇచ్చినందుకు ఈ సొసైటీకి ఒన్ని తెచ్చేలాగా ఉంటుంది తప్ప కానీ మేము ఎప్పుడు ఈ సొసైటీకి పేరు వచ్చేలా కష్టపడతాం తప్ప కానీ ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ రైతులు కానీ ఏ ఇబ్బంది రాకుండా కంపల్సరిగా మీ బాధ్యత మేము తీసుకుని మీకు ఏ ఏర్పాట్లను మేము చక్కబెట్టేలాగా మా కృష్ణరాజు గారు మీకు హామీ ఇస్తారని ఆయన తరపు నుంచి నేను ఈ వాయిస్ ఇవ్వడం జరిగింది. ఈ పదవికి ఆయన కంపల్సరిగా ఒన్ని తీసుకుని నేను ఎంత ఆనందపడుతున్నాను. అలాగే మెట్లవారి సొసైటీలో అక్కడ మెట్ల సత్యనారాయణ ఫోటో పెట్టి అక్కడ ఒన్ని తీసుకుని వచ్చారు. ఇది కూడా ఈ సొసైటీ కూడా మన నడింపల్లి సుబ్బరాజు గారిని కూడా మనం జ్ఞాపం చేసుకుని ఇక్కడ కూడా ఆయన విగ్రహం పెట్టి ఈ ఊరికి ఎన్నో పనులు చేసి పెట్టారు. ఒక బ్యాంక్ కానించి, సొసైటీ కానించి, స్కూల్ కానించి అన్ని తీసుకొచ్చి పెట్టారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న మధుబాల పేద ప్రజలకు సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమైనవని ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అయాబ్ అలీ ఖాన్ అన్నారు. హెడ్ నర్సు మధుబాలను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బి నరసింహులు, కృపాకర్, భరత్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. మన బీజేపీ రాష్ట్ర లీడర్ అయినటువంటి మన అయూబ్ ఖాన్ గారు నన్ను ఈ విధంగా సత్కరించడము, నా యొక్క సేవలను గుర్తించి మానవత అనేది, మానవీయత అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. అది అందరి మనసుల్లో అది ఉండాలి. బీదలకు సహాయం చేయడము, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడము, అలాంటివి మేము అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము. ఇది ఎవరికీ చెప్పడం లేదు నేను. కాకపోతే ఇది మాకు కృపాకర్ అన్న, మా అన్నగారు అయినటువంటి కృపాకర్ అన్న ద్వారా ఇది అబ్దుల్ కలాం ఏపీజీఏ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారైనటువంటి అయూబ్ ఖాన్ గారికి తెలియపరచడము, వారు నా యొక్క ఈ యొక్క సంఘ సేవలను గుర్తించి నాకు ఈ విధంగా సత్కరించడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఇది చాలా అభినందనీయము. ఉద్యోగస్తులమైనటువంటి మేము మా పనుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మానవ సేవయే మాధవ సేవ అనేటటువంటి దాని మీద మేము ఇంటివరలో సర్వీసెస్ ఇచ్చినాము. కాకపోతే సంఘ సేవలో కూడా మన మానవ హ్యుమానిటేరియన్స్ గ్రౌండ్స్ లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా దేవుడు మనకు మంచి చేస్తాడనేటటువంటి మంచి ఆలోచనతో గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న మధుబాల గారికి ఆమె చేసిన సేవలను గుర్తించు, ఆమె ఇంతవరకు సేవలు చేసింది ఎవరికి చెప్పకుండా చేసింది, మనస్ఫూర్తిగా చేసింది. ఆమె మనస్సాక్షిగా చేసిన సేవల్లో ఎవరో చెప్తే గుర్తించి ఈరోజు ట్రస్ట్ ద్వారా. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ ఆర్థిక లావాదేవీల వివాదమే షేక్ హమీద్ హత్యకు దారితీసిందని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. షేక్ హమీద్ హత్య కేసులో మరో ఇద్దరు భాగస్వాములైన షేక్ గుంటుపల్లి మహ్మద్ హనీఫ్, షేక్ గుంటుపల్లి మహ్మద్ ఉమర్లను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఫంక్షన్ హాల్పై మృతుడు హమీద్ నిందితులకు మధ్య ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయని తెలిపారు. జూలై 11న హమీద్ ఫంక్షన్ హాల్ కు వెళ్లగా సీసీ కెమెరా ద్వారా గుర్తించిన నిందితులు కత్తి, ఇనుపరాడుతో దారుణంగా దాడి చేసి హత్య చేశారని వివరించారు. నిందితులను దుత్తలూరు మండలం వెంకటంపేట వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాలు, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టు ముందు హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. 11వ తేదీ, ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6:30-7 మధ్యలో ఒక మర్డర్ జరిగింది. ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాను. చనిపోయిన వ్యక్తి పేరు షేక్ హమీద్, తండ్రి ఖాజా మొహిద్దీన్, వయసు 41 ఇయర్స్, ముస్లిం. అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. చంపిన వాడు వచ్చేసి షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్, వయసు 45 ఇయర్స్, షేక్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్, వయసు 38 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా ఉదయగిరికి చెందినవారు. షేక్ హమీద్ మృతుడు వచ్చేసి కొండాపురం మండలానికి చెందినవాడు. యాక్చువల్గా మృతుడికి, చనిపోయిన వ్యక్తికి, ముద్దాయిలకి కూడా ఉదయగిరిలో ఉండే కళ్యాణ మండపం ఉంటుంది. ఆల్ ఖైర్ అనే కళ్యాణ మండపం వీళ్ళ భాగస్వామ్యంతో కూడా నడుస్తుంది. మృతుడు చనిపోయిన వ్యక్తి ఖాజా మొహిద్దీన్ దానిలో ఎక్కువ మేజర్ పోర్షన్ పార్ట్ తీసుకున్నాడు. మృతులకి ఇది ఈ చంపిన వాళ్ళకి, ఈ అక్యూజ్డ్ పర్సన్స్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు, ఇట్లా ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి ఖాజా మొహిద్దీన్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తుందని చెప్పే విషయంలో వెంటనే ఈ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చాడు. గుంటుపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ రాడ్ తెచ్చాడు. ముద్దాయి హనీఫ్ చాకుతో అతన్ని పొడవగా గుంటుపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ రాడ్తో తలపైన బాగా అమ్మదినాడు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో చెంగల్వరాయ స్వామివార్లను సూర్యప్రభ వాహనంపై 4 మాడ వీధుల్లో ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.